T20 వరల్డ్ కప్ లో టీమిండియాకు వికెట్ కీపర్ ఎవరు? రిషబ్ పంత్ లేదా సంజు శాంసన్? ఇప్పుడు ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. అండ్ ఇంకొక విషయం ముందే చెప్తున్నాను, ఇద్దరి గురించి మనం కంపేర్ చేస్తున్నాము అంటే వీడియో మొత్తం తప్పకుండా చూడాలి. ఒకరి గురించి చెప్పేటప్పుడు ఇంకొకరి గురించి మీరే ఫిక్స్ అయిపోయి కామెంట్స్ చేయకండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఇది ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. అలాగే ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ ప్రెడిక్షన్స్, ఎటువంటి క్రికెట్ అప్డేట్స్ అయినా అవి అరౌండ్ ద గ్లోబ్ అన్నీ కూడా మీకు మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా దొరుకుతాయి అన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మన ఛానల్లో మనం ఆల్రెడీ ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అని చెప్పి ఒక వీడియో చేశాము. అందులో మనం ఏం చేసాము అంటే రిషబ్ పంత్ని, సంజు శాంసన్ని ఇద్దరిని కూడా ప్లేయింగ్ 11లో పెట్టాము. సో అది స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అనమాట. ఒకవేళ సంజు శాంసన్, రిషబ్ పంత్ ఇద్దరు ప్లేయింగ్ 11లో ఉండాలి అంటే తప్పకుండా యశస్వి జైస్వాల్ బయటకు వెళ్లాల్సిందే, ఇంకొక ఆప్షన్ అక్కడ ఉండదు. అండ్ అదే టైంలో ఈ ఇద్దరు ప్లేయింగ్ 11లో ఉన్నారు అంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాల్సిందే. మనం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిని ఓపెనర్స్గా ఉద్దేశించి ఆ వీడియో చేశాము. బట్ నాకు తెలిసినంత వరకు ఈ ఇద్దరు ప్లేయింగ్ 11లో ఉండడం చాలా కష్టం. ఎవరో ఒకరు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మరి ఈ క్రమంలో రోహిత్ శర్మ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఫస్ట్ మనం రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్ ఇంటర్నేషనల్ T20 స్టాట్స్ చూద్దాం. ఐపీఎల్వి కాదు, కేవలం ఇంటర్నేషనల్ మాత్రమే. రిషబ్ పంత్ T20 ఇంటర్నేషనల్ స్టాట్స్ చూసాము అంటే 66 మ్యాచెస్ ఆడితే 987 రన్స్ చేశాడు, యావరేజ్ 22.43, స్ట్రైక్ రేట్ 126.54 ఉంది. ఇక సంజు శాంసన్ ఇంటర్నేషనల్ T20 స్టాట్స్ చూసాము అంటే 25 మ్యాచెస్, రన్స్ 374, యావరేజ్ 18.7, స్ట్రైక్ రేట్ 133.1. మనం ఈ ఇద్దరి స్టాట్స్ కంపేర్ చేసే ముందు ఈ ఇద్దరి గురించి ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. రిషబ్ పంత్ 66 T20 మ్యాచెస్ ఆడాడు అంటే తప్పకుండా ఆల్మోస్ట్ అతను బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అంటే ఛాన్సెస్ అనేవి అతనికి వచ్చాయి. అదే సంజు శాంసన్ విషయానికి వచ్చాము అంటే అతను 25 మ్యాచెస్ ఆడినా ఏవి కూడా బ్యాక్ టు బ్యాక్ సిరీస్లో, బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లో ఛాన్స్ రాలేదు. ఇది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, ఇద్దరు ఎలా మ్యాచ్లు ఆడినా ఏం చేసినా ఈ ఇద్దరి స్ట్రైక్ రేట్ కానీ ఈ ఇద్దరి యావరేజ్ కానీ పెద్ద గొప్పగా ఏం కనిపించట్లేదు. రిషబ్ పంత్ది మనకు 22.43 ఉంది, సంజు శాంసన్ది 18.7 ఉంది. సో ఇంటర్నేషనల్ T20 స్టాట్స్ ఆధారంగా ఎవరు T20 వరల్డ్ కప్లో ఉంటారో చెప్పడం చాలా కష్టం ఇక్కడ. అయితే మనం ప్రెజెంట్ ఫామ్ చూసుకున్నాము అంటే రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. అంటే దాదాపు ఒక 1.5 year. లాస్ట్ ఐపీఎల్ ఆడలేదు, ఇక లాస్ట్ ఇయర్లో జరిగిన ఏ మ్యాచ్ ఆడలేదు, డైరెక్ట్గా రికవర్ అయిపోయి ఐపీఎల్ ఆడాడు. బాగా పర్ఫామ్ చేశాడు, అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అంటే అంత గ్యాప్ వచ్చాక అంత వెంటనే అంత మంచి ఫామ్తో ఆడడం అది కేవలం రిషబ్ పంత్కు మాత్రమే చెందింది. హీఈస్ ద మోస్ట్ జెన్యూన్ టాలెంట్ క్రికెటర్. ఇక మరోవైపు మనం సంజు శాంసన్ని చూసాము అంటే అతను కూడా ఈ 2024 ఐపీఎల్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అతను కూడా ఒక టీంకి కెప్టెనే. సో ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ అద్భుతంగా పర్ఫామ్ చేయడమే మాత్రమే కాకుండా 500 రన్స్ని కూడా కంప్లీట్ చేశాడు. చాలా మ్యాచెస్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడాడు. సో మనం రన్స్ని పక్కన పెట్టేస్తే ఇద్దరు కూడా ఒకే రకంగానే పర్ఫామ్ చేశారని చెప్పాలి 2024 ఐపీఎల్లో. ఇప్పుడు రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ గేమ్ పొజిషన్ గురించి మాట్లాడాము అనుకోండి. ఎందుకంటే గేమ్ పొజిషన్ ఆధారంగానే టీమిండియాలో ప్లేసులు దక్కుతూ ఉంటాయి. రిషబ్ పంత్కి ఒకవేళ ఛాన్స్ ఇస్తే అతను ఆడాల్సిన ప్లేస్ ఏది అంటే డెఫినెట్గా నంబర్ 5 నుంచి నంబర్ 7 ఈ పొజిషన్స్లోనే అతను బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టాప్ 4 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్. ఒకవేళ యశస్వి జైస్వాల్ లేకున్నా సరే రిషబ్ పంత్ కన్నా ముందు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో రిషబ్ పంత్ ఆడే ప్లేస్ ఇప్పుడు ఐపీఎల్లో చూసాము అంటే డౌన్ ది ఆర్డర్, అంటే 1 down లేదా 3 downలో వస్తున్నాడు. సో అతనికి వచ్చే ప్లేస్ అయితే ఇక్కడ రావడం కష్టమే. బట్ అతనికి పాస్ట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ప్లేస్ మాత్రం 5, 6, 7 ఇక్కడ తను ఆడగలడు. ఇక సంజు శాంసన్ విషయానికి వచ్చాము అంటే మనం ఐపీఎల్లో అతను 1 down, 2 down ఈ ప్లేస్లో ఎక్కువగా ఆడుతూ ఉంటాడు. బట్ ఇండియా టీంలో తనకు ఆ ప్లేస్లు దక్కే ఛాన్సే లేదు. అండ్ సంజు శాంసన్కు మంచి రికార్డ్స్ ఉన్నది కూడా అవే ప్లేసుల్లోనే. మిగతా ప్లేసుల్లో సంజు శాంసన్కు మంచి రికార్డ్స్ లేవు. అది ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ T20 అయినా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు గేమ్ ప్లాన్ అండ్ అలాగే ప్లేయర్స్ బ్యాటింగ్ పొజిషన్ క్లియర్గా చూసుకున్నాము అంటే T20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ కన్నా ఎక్కువగా రిషబ్ పంత్కే అవకాశం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
నేను ఇక్కడ ఎవరు ఆడితే బాగుంటుందని చెప్పట్లేదు, ఎవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నాను. సో మరి నా ప్రకారం అయితే రిషబ్ పంతే T20 వరల్డ్ కప్ లో ఆడతాడు అనిపిస్తోంది. మరి మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే ఖచ్చితంగా బ్యాటింగ్ పొజిషన్ ని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.